హలో అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరందరూ కూడా స్వీట్స్ చేస్తారు, అంతేకాకుండా పాయసాలు కూడా చేస్తారు. అయితే ఎప్పుడైనా ఇలా హెల్దీ పాయసం, హెల్దీ కీర్ ట్రై చేశారా? పూల్ మఖానాతో మనము ఇవాళ కీర్ రెసిపీ చూడబోతున్నాం. ఇందులో మనకు మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయండి. అంతేకాకుండా మఖానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయంట. ఎముకలకు మేలు చేసే కాల్షియం కంటెంట్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ రెసిపీ ప్రిపరేషన్ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పూల్ మఖానాన్ని తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వేయించి పక్కకు తీసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ హోమ్ మేడ్ గీని తీసుకుంటున్నానండి. ఇందులోని సన్నగా కట్ చేసిన బాదం పప్పుల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పులు, దాని తర్వాత పిస్తా పప్పులు, దాని తర్వాత ఎండు కొబ్బరి తురుము, ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్, ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత గసగసాలను, తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న ఒక 4 యాలకుల పొడిని అన్నింటినీ వేసుకొని దోరగా నేతిలో వేయించుకుంటే వస్తుందండి గుమ్మగుమ్మలాడే వాసన, అద్దిరిపోతుంది అంతే. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 కప్పుల పాలను తీసుకోండి, మామూలు పాలైనా పర్వాలేదు. ఈ పాలల్లో మనము వేయించి పెట్టుకున్న పూల్ మఖానాన్ని అన్నీ వేయకుండా సగం మాత్రమే వేసి జస్ట్ అలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అవి ఉడికే లోపల మనము మరొక పనిని చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, ఒక 6 బాదం పప్పులు, ఒక 6 పిస్తా పప్పులు, ఒక 6 జీడిపప్పులు, అలాగే మనం వేయించి కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పూల్ మఖానా వేసుకొని చక్కగా పౌడర్ని చేసేసుకోండి. ఇప్పుడు మనకు పాలు, మఖానా అనేవి ఉడికాయండి. ఈ టైంలో మనము ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న మఖానా పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనకు మఖానాలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఏదో రకంగా తీసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు కదా. ఇలా పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో టేస్టీగా చేసి పెట్టండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా పటిక బెల్లం, మేమైతే దీన్ని కలకండ అంటాము, ఆ కలకండాను వేసుకొని చక్కగా కలుపుకొని కలకండ కరిగిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక్క పొంగు ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. మనము ఇలా కావాలి అంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కానీ నేను కుంకుమ పువ్వు లేదు కాబట్టి కొద్దిగా ఒక చిటికెడు పసుపును వేసుకొని ఇక్కడ కలర్ని ఎన్హాన్స్ చేసుకుంటున్నాను. ఎలాగో పసుపు మనకు యాంటీబయాటిక్ కదా, కాబట్టి పసుపు ఒక చిటికెడు వేసుకొని కలుపుకొని మంచి కలర్ తెప్పించుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఒక్క ఉడుకు ఉడికించానండి. అంతే, ఎంతో టేస్టీ అయినా మఖానాకి రెడీ అయిపోయిందండి. పైనుంచి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా చల్లేసుకొని మీరు కావాలి అంటే వేడిగా సర్వ్ చేయండి. కానీ ఈ ఎండలలో మనకి ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం చల్లగా సర్వ్ చేశారనుకోండి, ఆహా, ఆ రుచే వేరబ్బా, చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.